మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ఇది కదా బిర్యానీ అంటే. ఈరోజు కడుపు పగిలిపోయేలా తినాలి. ఏంటి అప్పుడే మూతలు తీస్తున్నారు? టిఫిన్ అప్పుడే అరిగిపోయిందా? అబ్బా, ఇప్పుడే కొంచెం టేస్ట్ చేశాను సంధ్య. కడుపు ఖాళీ లేదు కాబట్టి ఊరుకున్నాను, లేదంటే ఓ పట్టు పట్టేవాణ్ణి. కాసేపు ఆగి పట్టండి. ఈరోజు ఎలాగో సండేనే కదా, ఎంత తిన్నా ప్రాబ్లం కాదు. నిజమే, కానీ నువ్వు లేకుండా ఒంటరిగా తినటమే పెద్ద ప్రాబ్లం. ఈ రోజుకి ఆశ్రమానికి వెళ్లకుండా ఆగిపోవచ్చు కదా సంధ్య. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేశారా? ఏం చేయను, ఇద్దరం ఫ్రీగా ఉండేది ఒక్క సండేనే. నువ్వేమో చీకటి పడ్డాకొస్తావు, కాసేపు ముద్దుగా మాట్లాడేసరికి తెల్లారిపోతుంది. మిగిలిన రోజులన్నీ వర్క్ ప్రెషరు, మూడవుటు, తలపోటుతోనే టైం గడిచిపోతుంది. అందుకే ఈరోజు మన టైంని బిర్యానీకి కేటాయిద్దాం. ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, ముద్దలు ముద్దులు పంచుకుంటూ బాగా ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ సంధ్య, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. వద్దండి, నన్ను ఇలా రిక్వెస్ట్ చేయొద్దు. నిన్ను తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు సంధ్య? ఆశ్రమంలో నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. నేను వెళ్ళలేదంటే వాళ్ళు భోజనం చేయకుండా కోపంగా కూర్చుంటారు. ఆ ఆకలి పాపం నాకెందుకు చెప్పండి? అయితే ఓ పని చేద్దాం, ఈ ఫుడ్ మొత్తం పార్సిల్ చేసేసి మీ ఆశ్రమానికి తీసుకెళ్దాం. నేను ఇష్టపడే వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పావు కదా, వాళ్ళకి మన ఇద్దరం కలిసి ఈ ఫుడ్ సర్వ్ చేద్దాం. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం. అప్పుడు నా ఆకలి తీరుతుంది, నేను మిస్ అవుతున్న ఫీలింగ్ పోతుంది. ప్లీజ్ సంధ్య, ఈరోజు నేను కూడా నీతో వస్తాను, వద్దని మాత్రం చెప్పొద్దు. మీ బాధ ఫీలింగ్స్ అన్నీ నాకు అర్థమయ్యాయండి, కానీ ఆ ప్లేస్కి ఫ్యామిలీస్తో వెళ్ళకూడదు. మనం అలా వెళ్తే అక్కడున్న వాళ్ళకి తమ ఫ్యామిలీస్ గుర్తొచ్చి ఇంకా హర్ట్ అవుతారు. అయితే నీకు నాకు ఏ సంబంధం లేకుండా వెళ్దాం, లంచ్ టైంలో మాత్రం మీట్ అవుదాం. అప్పుడు ఓకే కదా? మనం చెప్పకపోయినా అక్కడున్న కొంతమందికి మీరు నేను భార్యాభర్తలమని తెలుసు. కలిసి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. నేను ప్రతి వారం ఆశ్రమానికి వెళ్ళేది సేవ కోసమే అయినా ఇప్పుడది ఒక బాధ్యతలా, బంధంలా మారిపోయింది. నా కోసం ప్రతి వారం ఒక పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయనకి మెంటల్గా హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. నేను వెళ్ళడం ఆలస్యమైతే ఆ టెన్షన్లో బీపీ పెరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఏంటి, ప్రాణాలకి ప్రమాదమా? అంతగా కనెక్ట్ అయ్యారా? అవునండి, పెద్ద వయసు అవ్వడం వల్ల కొంచెం చాదస్తంగా, సెన్సిటివ్గా ఉంటారు. అయితే అలాంటి పర్సన్స్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి. ఇప్పుడు కాదండి, దానికి ఇంకా టైం ఉంది. నేను ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఆయన ప్రాబ్లం నుంచి వీలైనంత తొందరగా కోలుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవుదాం. మొత్తానికి నేను రాకుండా ఒప్పించేస్తున్నావా? ఒప్పించడం కాదండి, అర్థం చేసుకోమంటున్నాను. మీరు ఆఫ్టర్నూన్ వరకు ఏదైనా మూవీ చూడండి, ఆ తర్వాత లంచ్ చేయండి. ఆఫ్టర్ ఫుడ్ సరదాగా ఫ్రెండ్స్ని మీట్ అయ్యండి. మీరు తిరిగి ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటాను. నువ్వు ఉండవు గానీ నాకు మాత్రం ప్లాన్లు, షెడ్యూలు చెప్తున్నావా? ఏం అవసరం లేదులే. ఏం చేయాలో, టైం ఎలా కిల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు. సరేనండి, బాయ్. సంధ్య సంధ్య సంధ్య, ఆశ్రమంలో నీ ఫ్యాన్ ఎవరో ఉన్నారన్నావు కదా, ఆయన్ని తొందరగా రికవరీ అవమని చెప్పు. ఇలా సండేలన్నీ మీకు సేవలు చేస్తుంటే నన్ను ప్రాణంగా ప్రేమించే నా భర్త నన్ను చాలా మిస్ అవుతున్నారని కొంచెం గట్టిగా చెప్పు. సరేనండి, వస్తాను.
సండే అంటే అందరికీ ఫన్ డే స్టార్ట్ అవుతుంది. నాకేమో ఇప్పుడు బోరింగ్ డే స్టార్ట్ అవుతుంది. రామ్మా, నీకోసమే చూస్తున్నావు. నా కోసమా? అవునమ్మా, సూర్య ఆరోగ్యం కోసం శివుడికి రుద్రాభిషేకం చేయిద్దామని నిన్నటి నుంచి అనుకుంటున్నాం. నిన్న కుదరలేదు, అందుకేనమ్మా ఈరోజు వెళ్తున్నాం. సరే వెళ్ళిరండి. సంధ్య, సూర్యకి జ్యూస్ తీసివమ్మా, వాడు పైన గదిలో ఉన్నాడు. అలాగే అమ్మా. జాగ్రత్త తల్లి. వెళ్ళొస్తావమ్మా. పదండి. ప్రపంచమంతా సండే వస్తుంది, మా ఇంట్లో మాత్రం సండేతో పాటు సంధ్య కూడా వస్తుంది. ఏంటో ఈరోజు సంధ్యని చాలా మిస్ అవుతున్నాను. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే గానీ మనశ్శాంతి ఉండదు. సంధ్య, సంధ్య, సంధ్య. హలో. హాయ్ డార్లింగ్. ఎందుకు కాల్ చేశారు? సంధ్య, ఎంత ప్రేమతో కాల్ చేశాను తెలుసా? ఒక్క ప్రశ్నతో మొత్తం నాశనం చేశావు. అది కాదండి, ఏదైనా పనుండి కాల్ చేశారా అని అడుగుతున్నాను. పని కాదు, పిచ్చెక్కిపోతోంది సంధ్య. ఇంట్లో ఉంటే నువ్వే గుర్తొస్తున్నావని ఫ్రెండ్స్ని మీట్ అవుదాం అనుకున్నాను. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే వేరే ఆప్షన్ లేక సైట్కి వచ్చాను. ఇక్కడికి వచ్చినా ఏ పని పాట లేకపోయేసరికి ఏం చేయాలో ఎవరితో మాట్లాడాలో తెలియక ఇదిగో మళ్ళీ నీకే కాల్ చేశాను. ఈ రీజన్ చాలా మేడం, ఇంకేమైనా చెప్పాలా? చాలు చాలు, చాలా ఎక్కువ చెప్పారు. ఏం చేయను, ఖాళీగా ఉన్నాను కదా. మీరు ఖాళీగా ఉంటే సరిపోతుందా? నా గురించి కూడా ఆలోచించాలి కదా. ఆలోచించాను కాబట్టే నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు నువ్వు తొందరగా వచ్చేస్తానని మాట ఇచ్చావు కదా, వస్తున్నావా లేదా? అక్కడి నుంచి వచ్చి ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే ఎప్పుడు వస్తావని అడిగేస్తున్నారా? కాసేపు ఓపిక పట్టండి. ఇక్కడ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తాను. అబ్బా, ఏంటండి మీ గోల? రోజు రోజుకి మరీ చిన్నపిల్లల్లా తయారవుతున్నారు. వారంలో ఒక్కరోజే కదా మీకు దూరంగా ఉంటున్నాను, దీనికే ఇంతలా మారం చేయాలా?
ఆ నేరం నాది కాదు డార్లింగ్. నన్ను అంతగా బానిసం చేసిన నీ అందానిది. నీకీ సేవా కార్యక్రమాలు లేనప్పుడు మనిద్దరం సండేలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో నీ గుర్తుందా? నాకన్నీ గుర్తున్నాయి. మీరు ప్రత్యేకించి గుర్తు చేసి మీరు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను తర్వాత మాట్లాడతాను. ఎవరైనా చూస్తే బాగోదు. అయ్యో, మగుడు పెళ్ళాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు చూస్తే ఏంటి, ఏమనుకుంటే ఏంటి? ఇప్పటికిప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలనుంది. అబ్బా, మీరు మీ గోల ఎప్పుడు ఇదే ధ్యాస మీకు. రాత్రి వరకు ఓపిక పట్టండి. నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. ఏంటి? నా ఇష్టమా? అంటే అంత నా ఇష్టమేనా? అవునండి. ఈ శుభ సందర్భంలో మిక్కిలి ప్రేమతో నా ముద్దుల సంధ్యకి ఒక ఘాటైన ముద్దు. అబ్బా, ఏంటండి ఇంత సౌండ్ వచ్చింది? ముద్దు పెట్టారా? ఫోన్లో మూత పెట్టి అరిచారా? ఓహో, అయితే ఈ ముద్దు నీకు నచ్చలేదన్నమాట. సరే, మళ్ళీ ఇస్తాను. అబ్బబ్బబ్బా, చాలా అండి. అన్ని ముద్దులు ఇప్పుడే ఎందుకు? కొన్ని రాత్రికి దాచుకోండి. సరే, దాస్తాను. నువ్వు తొందరగా రా. అలాగే అండి, తొందరగానే వచ్చేస్తాను. బాయ్. బాయ్ డార్లింగ్. మీకు రాత్రి వరకు ఓపిక పట్టండి. నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. అన్ని ముద్దులు ఇప్పుడే ఎందుకు? కొన్ని రాత్రికి దాచుకోండి. సంధ్య, బొట్టు పెట్టుకోమ్మా. సంధ్య, సూర్యకి ఇంకా జ్యూస్ ఇవ్వలేదా? ఇంకా లేదమ్మా. ఆకాష్ ఫోన్ చేశారు. ఆకాశ, నువ్వు మాట్లాడావమ్మా? బయటికి వెళ్ళి మాట్లాడాను. ఆయన రూమ్లోనే ఉన్నారు. వాడు చూడలేదు కదా? అయితే ఏ సమస్య లేదు. అమ్మా సంధ్య, నువ్వు వెళ్ళి జ్యూస్ ఇవ్వమ్మా. ఏవండి, ఏవండి, జ్యూస్. ఏవండి, ఏవండి,
ఏమండి 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 అమ్మా నాన్న అమ్మా అమ్మా నాన్న ఏమండి అమ్మా నాన్న ఏమండి 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 లేవండి సూర్య సూర్య ఏమండి అమ్మా సంధ్య అమ్మా సూర్య సూర్య నాన్న ఏమైందమ్మా ఏమోనమ్మా రేయ్ సూర్య నాన్న సూర్య స్పృహలో లేరు సూర్య ఏమండి సూర్య రేయ్ ఏమైంది నాన్న సూర్య సూర్య ఏమైందిరా సూర్య అమ్మా సాయం పట్టమ్మా గదిలోకి తీసుకెళ్దాం సూర్య నాన్న సూర్య ఏమండి వాటర్ తీసుకురండి ఆ, సూర్య నాన్న సూర్య సూర్య నాన్న సూర్య సూర్య తక్కువ లక్ష్మి సూర్య సూర్య ఏమైంది నాన్న సోఫాలో కూర్చున్నప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంతే, అంతకు మించి నాకేమీ గుర్తులేదు. ఏమండి డాక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి. అలాగే ఇప్పుడు ఎలా ఉంది నాన్న? హలో హలో డాక్టర్ గారు, సూర్య పడిపోయాడండి, కొంచెం అర్జెంటుగా ఇంటికి రాగలరా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సూర్య ఫోన్లా ఉందే, ఏంటి ఇక్కడ పడేశాడు? ఏమన్నారండి డాక్టర్? వస్తున్నారా? సూర్య, నీ ఫోన్ ఏంట్రా బాల్కనీలో పడుంది? మిస్టర్ సూర్య, ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు ఇలా జరిగిందా? జరిగింది డాక్టర్. ఎప్పుడు? ఆర్మీలో యుద్ధ ఖైదీగా నన్ను లాక్ చేసినప్పుడు వాళ్ళు పెట్టే టార్చర్, వాళ్ళు మాట్లాడే మాటలు నన్ను బాధ పెడుతూ, వాళ్ళు నవ్వే నవ్వులు అన్నీ చూసి తల పగిలిపోయేంత నొప్పి వచ్చేది, గుండె ఆగినంత పని అయ్యేది. అంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువైతే మీకు ఎలా అవుతుందన్నమాట. అప్పుడు పెయిన్ ఎంతసేపు ఉండేది? ఒక్కోసారి 4-5 నిమిషాలు ఉండేది, ఒక్కోసారి అయితే ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేను. ఆలోచించిన ప్రతిసారి భరించలేనంత నొప్పి వచ్చేది. అయితే అప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉండేవా? ఎస్ డాక్టర్. ఒళ్ళంతా చెమటలు పడుతుంది, మైండ్ అంతా బ్లాక్ అయినట్టు, కళ్ళ ముందు వెలుగు మొత్తం చీకటిగా మారుతుంది.
ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు తెలిసి ఆర్మీలో జరిగిన సంఘటనలు ఏమైనా గుర్తుకు రావడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. గుర్తు రావటం కాదు డాక్టర్, కళ్ళ ముందే జరిగింది. నేనేది మర్చిపోలేకపోతున్నాను. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ సూర్య. ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. కంగారు పడాల్సిందేం లేదు. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాటిని యూజ్ చేయండి. ఈ మెడిసిన్స్ తెప్పించండి. ఓకే డాక్టర్. టేక్ కేర్ సూర్య. ఓకే. ఈ జ్యూస్ అయినా తాగరా. సంధ్య ఇక్కడ పెట్టి చాలాసేపు అయింది. తీసుకో నాన్నా. సంధ్య, ఏమైంది? ఈ కన్నీళ్ళేంటి? మిమ్మల్ని నేను మోసం చేస్తున్నానండి.